India, very, very tough. Very, very tough. The Prime Minister just left. He's a great friend of mine, but I said, you're a friend of mine, but... హాయ్ అందరికీ నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీతో ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. ఇది మీ మైండ్ని బ్లో చేస్తుంది. ఇది సింగపూర్ ప్రధానమంత్రి ఇచ్చిన ఒక వైరల్ స్పీచ్ గురించి. ఇందులో డొనాల్డ్ ట్రంప్ 2025 టారిఫ్స్ గురించి కీలకమైన విషయాలు ఉన్నాయి. హలో ఫ్రెండ్స్, ఇమాజిన్ చేయండి, ఒక చిన్న దేశం సింగపూర్ ఆసియాలో ఒక ఆర్థిక టైగర్. దాని ప్రధానమంత్రి ఒక స్పీచ్ ఇస్తున్నారు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆ స్పీచ్లో డొనాల్డ్ ట్రంప్ యొక్క 2025 టారిఫ్ ప్లాన్ల గురించి ఒక బాంబ్షెల్ రివీల్ అయింది. ట్రంప్ మళ్ళీ అమెరికా అధ్యక్షుడిగా వచ్చాక అతని ట్రేడ్ పాలసీలు ప్రపంచాన్ని షేక్ చేయబోతున్నాయి. సింగపూర్ పిఎం ఈ విషయంలో ఏం చెప్పారు, ఇది ఎందుకు మనందరికి ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ వీడియోలో మనం దీన్ని డీప్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. సింగపూర్ అంటే ఒక గ్లోబల్ ట్రేడ్ హబ్. దాని ఎకానమీ ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడుతుంది. ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ వేస్తే ఆ దేశానికి ఏం జరుగుతుంది? ఈ స్పీచ్ ఎందుకు వైరల్ అయింది? ఇది కేవలం ఒక దేశం గురించి కాదు, ఇది గ్లోబల్ ఎకానమీ గురించి ఒక వార్నింగ్. రెడీనా? 2025 మార్చిలో సింగపూర్ ప్రధానమంత్రి ఒక గ్లోబల్ ఎకనామిక్ ఫోరంలో స్పీచ్ ఇచ్చారు. ఆయన పేరు లారెన్స్ వాంగ్. ఈ స్పీచ్లో ఆయన ట్రంప్ యొక్క టారిఫ్ ప్లాన్లని ఓపెన్గా టచ్ చేశారు. ఆయన ఏమన్నారంటే, అమెరికా ఈ కొత్త టారిఫ్స్తో మళ్ళీ అమెరికా ఫస్ట్ అనే దారిలో పడితే ఆసియా దేశాలు ఒక ఆర్థిక తుఫానుని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది సాధారణ స్టేట్మెంట్ కాదు, ఇందులో ఒక డీప్ ఫియర్ ఉంది. ఆయన స్పీచ్లో ఒక షాకింగ్ పాయింట్ ఏంటంటే, ట్రంప్ ఈ టారిఫ్స్ని చైనా, ఇండియా మరియు ఆసియా దేశాల మీద ఫోకస్ చేస్తున్నారని, కానీ సింగపూర్ లాంటి చిన్న దేశాలు కూడా ఈ దెబ్బకి తప్పించుకోలేవని చెప్పారు. ఎందుకంటే సింగపూర్ ఒక ఓపెన్ ఎకానమీ, దాని ట్రేడ్ రూట్స్ అమెరికాతో బాగా కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ స్పీచ్ వైరల్ కావడానికి కారణం ఏంటంటే, ఆయన ఒక రియల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక సెమీ కండక్టర్ ఇండస్ట్రీనే తీసుకుంటే టారిఫ్స్ వల్ల సింగపూర్ ఎక్స్పోర్ట్స్ 20% పడిపోవచ్చు. ఇది విన్న వాళ్ళకి ఒక షాక్ లాంటిది. ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ గురించి కాస్త డీప్గా వెళ్దాం. డొనాల్డ్ ట్రంప్ 2025 జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాక అతని ఫస్ట్ మూవ్ ఏంటంటే రెసిప్రోకల్ టారిఫ్స్. అంటే ఏంటి? ఇతర దేశాలు అమెరికా మీద ఎంత టారిఫ్ వేస్తాయో అంతే టారిఫ్ అమెరికా కూడా వాళ్ళ మీద వేస్తుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే, ట్రంప్ దీన్ని ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకెళ్లారు. చైనా మీద 60% టారిఫ్స్, ఇండియా మీద 25% మరియు ఆసియా దేశాల మీద సగటున 15 to 20% టారిఫ్స్ ప్లాన్ చేశారు. ఇది ఎందుకు చేస్తున్నారు? ట్రంప్ అనుకుంటున్నారు అమెరికా జాబ్స్ని బ్యాక్ తెచ్చుకోవాలని, మన ఇండస్ట్రీస్ని ప్రొటెక్ట్ చేయాలని. కానీ ఇది ఆసియా దేశాలకి ఒక బిగ్ బ్లో. సింగపూర్ పిఎం ఈ పాయింట్ని హైలైట్ చేశారు. ఈ టారిఫ్స్ వల్ల గ్లోబల్ సప్లై చైన్ డిస్టర్బ్ అవుతుంది, ధరలు పెరుగుతాయి మరియు చిన్న దేశాలు సర్వైవ్ చేయడం కష్టమవుతుంది. ఇది ఒక రకంగా ట్రేడ్ వార్ 2.0 లాంటిది. సింగపూర్కి ఈ టారిఫ్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తాయో ఒక రియల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సింగపూర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ప్రపంచంలో టాప్లో ఉంది. ఈ ఇండస్ట్రీకి అమెరికాకి చిప్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇప్పుడు 20% టారిఫ్స్ వస్తే అమెరికా కంపెనీలు సింగపూర్ నుండి కొనడం తగ్గించి వేరే దేశాల వైపు చూస్తాయి. దీనివల్ల సింగపూర్లో జాబ్స్ పోతాయి, ఎకానమీ డౌన్ అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ సింగపూర్ పోర్ట్. ఇది ప్రపంచంలోనే బిజీగా ఉండే పోర్ట్స్లో ఒకటి. టారిఫ్స్ వల్ల ట్రేడ్ వాల్యూమ్ తగ్గితే ఈ పోర్టు ద్వారా వచ్చే రెవెన్యూ చాలా డ్రాప్ అవుతుంది. పిఎం స్పీచ్లో ఈ విషయాన్ని ఎమోషనల్గా టచ్ చేశారు. మేము ఒక చిన్న దేశం, కానీ మా ఆశలు పెద్దవి. ఈ టారిఫ్స్ మమ్మల్ని బ్యాక్లో పెడతాయి. గ్లోబల్ ఇంపాక్ట్ ఏంటంటే, ఇండియాకి కూడా టచ్ అవుతుందా? ఇప్పుడు ఇండియా గురించి మాట్లాడుకుందాం. ట్రంప్ ఇండియా మీద 25% టారిఫ్స్ ప్లాన్ చేస్తున్నారు. మన టెక్స్టైల్స్, ఫార్మా, ఐటీ ప్రోడక్ట్స్ అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతాయి. ఈ టారిఫ్స్ వస్తే మన ఎక్స్పోర్ట్స్ ఖరీదు పెరుగుతుంది, అమెరికా మార్కెట్లో కాంపిటీషన్ టఫ్ అవుతుంది. సింగపూర్ పిఎం ఈ పాయింట్ని ఇండైరెక్ట్గా టచ్ చేశారు. ఆసియా ఒక యూనిట్గా ఉంటేనే ఈ టారిఫ్ స్పాట్ని ఫేస్ చేయగలం. చైనా గురించి చెప్పాలంటే 60% టారిఫ్స్ వస్తే వాళ్ళ ఎకానమీకి బిగ్ షాక్, కానీ చైనా ఫైట్ బ్యాక్ చేస్తుంది. ఇది ఒక ట్రేడ్ వార్కి దారి తీస్తుంది. ఈ మొత్తం గ్లోబల్ ఎకానమీని ఒక చెస్ గేమ్ లాగా మారుస్తుంది. సింగపూర్ పిఎం ఒక ఇన్స్పైరింగ్ మెసేజ్ చేశారు. మేము ఛాలెంజ్ని ఒక అవకాశంగా మలుచుకోవాలి. ఆసియా దేశాలు టుగెదర్ వర్క్ చేస్తే ఈ టారిఫ్ని ఓడించవచ్చు.
ఈ లైన్ వినగానే సోషల్ మీడియాలో రచ్చరచ్చ అయిపోయింది. ఎందుకంటే ఇది కేవలం సింగపూర్ గురించి కాదు, ఇది ఆసియా యూనిట్ గురించి, దాని యూనిటీ గురించి ఒక కాల్. సో ఫ్రెండ్స్, ఈ స్పీచ్ ఎందుకు వైరల్ అయిందో ఇప్పుడు అర్థమైందా? ఇది ఒక దేశం గురించి కాదు, ఇది మన ఫ్యూచర్ గురించి. ట్రంప్ టారిఫ్స్ని మన లైఫ్పై ఎలా చేంజ్ చేస్తాయో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. నెక్స్ట్ వీడియోలో మరీ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్.